సార్ నాకు ఒక్క మెమరీ గుర్తొచ్చింది. సమోహనం నా ఫస్ట్ మూవీ యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడే నేను సెట్కి వచ్చి అబ్జర్వ్ చేస్తాను అసలు యాక్టర్స్ అంటే ఎలా ఉంటారని. మీరు వచ్చారు అప్పుడే సెట్కి, షార్ట్కి రెడీ అయ్యారు, వచ్చిన వెంటనే బిఫోర్ గోయింగ్ టు ద షార్ట్ మీరు జై జంధ్యాల అని ఇలా నమస్కారం చేసుకొని మీ కంట్లో నుంచి నీళ్ళు తీశాను అనమాట. నేను అంటే అసలు ఇంత భక్తిభావం, అప్పుడు దాకా సినిమాలు దూరం నుంచి చూసే వాళ్ళకి ఇక్కడ కళకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా, గురువులకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అన్నది దగ్గర నుంచి చూసినప్పుడు అసలు మిమ్మల్ని చూస్తే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయన్నమాట. అంటే ప్రతి సినిమాకి గురువు గారిని తలుచుకొని జై జంధ్యాల అనడము. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్కి మనకి తేడా ఏంటంటే అమ్మా, మన ఋషులు ఆ టైం నుంచి కూడా మన వీళ్ళందరూ కూడా గురుకులంలో చదివేవాళ్ళు. ఆ గురువు మాత పిత గురువు దైవం అన్నారు, ఇంకేం అనలేదు కదా. నాలుగోదైనా మోస్ట్ ఇంపార్టెంట్ నీ నెక్స్ట్ స్టేజ్. ఈయనే కాదు, చిన్నప్పుడు నాకు స్కూల్లో మాస్టర్ ఉండేవాడు. నేను అడ్మిషన్కి వెళ్తే ఎందుకో చూసి నువ్వు బాగా పైకి వస్తావు అన్నాడు. థ్యాంక్ యూ. బాగా ఫ్రెండ్ అయిపోయాడు నాకు. చాలా ఒక ఫాదర్ ఫిగర్ అయిపోయాడు, సపోర్టు మాట. తర్వాత ఆయన్ని మెడ్రాస్ వెళ్ళినప్పుడు నాకు 50 ఏళ్ళు ఉన్నప్పుడు 10 years బ్యాక్ ఆయన ఒకసారి చూడాలనిపించింది. వెళ్ళి కలిస్తే ఏడ్చేసాం ఇద్దరం. గురు శిష్యుల బంధం అలా ఉంటుంది, చాలా ఎమోషనల్ బాండింగ్. ఇట్ నాట్ జస్ట్ అబౌట్ టీచింగ్ మ్యాథమెటిక్స్. అలాంటిది జంధ్యాల గారు నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. అప్పుడు మెడ్రాస్లో పుట్టి పెరిగాను కదా. అంటే ఇప్పటికి రాయడం రాదు కదా సార్ మీకు, చదవడం కూడా రాదు. నాకు చదువు రానివాడిని కానీ తెలుగు రానివాడిని కాదు. ఎందుకంటే జంధ్యాల గారు నన్ను తీసుకొని ఒక ముద్దని అలా మౌల్డ్ చేశారు. జంధ్యాల గారు మదరు 4 స్తంభాల ఆట అసలు నాకు ఎక్స్పోజర్, ఒక యూనివర్సిటీ జంధ్యాల గారు. సో అక్కడితో ఆగలేదు ఆయన. శ్రీవారికి ప్రేమలేక తర్వాత హాయ్ హాయ్ నాయక్ వరకు నా కెరియర్ని వీళ్ళిద్దరు జంధ్యాల గారు మదర్ లేపుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఈ రోజుల్లో లేదు అని నేను ఫీల్ అవుతున్నాను. అంటే మేబీ వరల్డ్ తగ్గిందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బాగా గుర్తు ఏంటంటే విశ్వనాథ్ గారు కూడా నా గురువులు, అంటే జంధ్యాల గారు ఆయన గురువు. ఒకసారి విశ్వనాథ్ గారు రిటైర్ అయిన తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చే ముందు ఇంట్లో ఖాళీగా కూర్చున్నాడు. ఆయన జనరల్గా ఏదో చేస్తూ వెళ్ళాను. నవ్వుకుంటూ మా సినిమా చేశాం కదా, సూతులేయాలి ఇవన్నీ మాట్లాడి వెళ్ళేటప్పుడు ఒక నిమిషం కళ్ళు చెమర్చాయన, నీకు నన్ను ఎందుకు చూడాలనిపించింది అన్నారు. అదేంటి సార్ అలా అంటారు, మీ దగ్గర నుంచి మీ డ్రూ ఎనర్జీ అండి, మీ వల్ల జంధ్యాల గారి వల్ల వచ్చాను నేను. ఆ విశ్వాసం లేకపోతే సార్ మిమ్మల్ని కలవడం అనేది నాకు పెద్ద ఆనందం సార్. ఒక లెజెండ్ అంటే నరేష్ నాకు ఒకటి అనిపిస్తున్నాయా, స్టేషన్ మాస్టర్గా రిటైర్ అయితే కూడా ఆ స్టేషన్లో పనిచేసేవాడు ప్రతివాడు వస్తాడు, మన వాళ్ళు ఎవరు వచ్చి కలవరేంటయ్యా అన్నాడు. నిజంగా నా లైఫ్లో మర్చిపోలేనటువంటి ఒక ఇది అంటే అలా ఉంటుంది. సో జంధ్యాల గారు ట్రావెల్, ఒక ఫాదర్, ఒక బ్రదర్, ఒక ఫ్రెండ్, ఇన్ని మేము చూసాం 30-40 ఏళ్ళు. లాస్ట్ ఆయన చనిపోయినప్పుడు నా తల నీలాలు కూడా ఇచ్చాను కొడుకుగా. అంటే హెల్ప్లెస్గా ఫీల్ అవ్వలేదా సార్ అసలు? వీళ్ళందరినీ ఇట్లా మైండ్లో పెట్టుకొని పొద్దున్న లేస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఒకసారిగా వాళ్ళకి లేరు భూమి మీద అన్నప్పుడు కాదు, అక్కడే పవర్ ఆఫ్ వాట్ యూ కాల్ థింకింగ్ అని ఉంటుంది. నాకు వీళ్ళందరూ ఉండాలని అనిపిస్తుంది. నేను నన్ను చెప్పావు కదా మా జై జంధ్యాల అన్నానని, ఇది ప్రతి సినిమాకి ఒక షాట్ నేను కరెక్ట్ రావట్లేదు అని అనిపించినప్పుడు ఆయన వాయిస్, చిన్నప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేవాడిని. పిల్లవాడిని కదా తిరుగుతూ నరేష్ అనేవాడు, అలర్ట్ అయ్యి సార్ అనేవాడిని. ఆయన కూడా కళ్ళభయం అనేవాడు. ఇప్పటికీ ఆ విజువల్ సౌండ్ నాకు వస్తుంది, నేను కొంచెం మిస్ అయ్యి నరేష్ అని వస్తుంది, అది జై జంధ్యాల అనుకుంటా. అంటే ఆ సమోహనం క్యారెక్టర్ నాకు చాలా ప్లస్ని ఇచ్చింది. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు చాలాసార్లు ఆయన తలుసుకుంటే ఆ పవర్ వచ్చేది. సో వీళ్ళందరూ నా చుట్టూ ఉండాలని నా ఫీలింగ్, ఇట్స్ మై సైకలాజికల్ మేబీ, బట్ వీళ్ళందరూ ఉన్నారు నాకు అనే ఫీలింగ్తో ఉన్నాను. కాబట్టి ఇన్ని దెబ్బలు తిని, ఎంత అప్స్ అండ్ డౌన్స్ చూసి లైఫ్లో, రియల్ లైఫ్లో ఇవాళ ఈ స్థాయిలో నేను బాగున్నాను, మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నానంటే దట్ ఈస్ బికాజ్ వాళ్ళు ఉన్నారని నమ్మకం, వాళ్ళ బ్లెస్సింగ్స్. రెండోది ఏంటంటే ఆ విశ్వాసం ఎప్పుడు కూడా నిలబడుతుందని చెప్తాను. రాజకీయం చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. నేను ఐడియాలజికల్గా ఆర్ఎస్ఎస్ చాలా ఇష్టం, బీజేపీలో చేరాను, స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయ్యాను, జనరల్ సెక్రటరీ అయ్యాను, వైస్ ప్రెసిడెంట్ అయ్యాను, కంటెస్ట్ చేశాను. అప్పుడు వాజ్పేయి గారు నన్ను పేరు పెట్టి పిలిచేవాడు, అంటే అంత బాగా పరిచయం. సో ఆయన మంచి కవి అనమాట. సో ఆయన మీద పోయిటరీ రాసి 1,00,000 మంది ముందు చదివాను. యూ రైట్ పోయిటరీ ఆల్సో అన్నాడు. ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మెమరీ. అటల్ జీ ద వైజెస్ట్ అండ్ నోబెలెస్ట్ ఆఫ్ సన్స్ ఆఫ్ మదర్ ఇండియా అని పోయం ఇక్కడ ఉంది. ఆ పోయము
ఓకే. సో యూత్ వింగ్ ప్రెసిడెంట్ అప్పుడు. అంటే అమ్మ మాత్రం చాలా డిప్రెస్ అయ్యేది. ఇంత వదిలేసి నువ్వు అంతా వెళ్తున్నావు అంటే ఎందుకు నాకు లాగుతుంది, అటు ఏదో చేయాలనిపిస్తుంది. ఐ బిలీవ్ ఏదో జరగాలి ఇండియాకి అని. అది ఇప్పుడు జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు టాక్ బియాండ్ దట్ ఇన్ పాలిటిక్స్. వెళ్తున్నప్పుడు ఈ ఉంగరం చాలా మెమరీ. ఏంటంటే హిందూపూర్లోకి వెళ్ళిపోదాం, ఇక్కడ కొంత వీ హ్యాడ్ ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉండింది మా మదర్ వాళ్ళ కొంతమంది బ్రదర్స్తో. సో అణిచివేత అనేది ఎక్కడో కాదు, ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. చాలా హింసపడ్డాను నేను. ఆ పాయింట్లోనే నేను ఇవన్నీ వదిలేసి నేను సన్యాసం ఆల్మోస్ట్ రోజు కషాయం వేసుకునేవాడిని. ఆ టైంలో హిందూపూర్కి వెళ్ళి అక్కడ ఉద్యమం జరగడం, అక్కడ లేవడం పైకి. హిందూపూర్లో ఇల్లు కట్టుకుని నేను అక్కడ సేవ చేయాలనుకున్నప్పుడు అమ్మ వెళ్ళిపోతూ పిలిచి పణమా పాశమా అని ఒక సినిమా చేసింది. దానికి ఒక రింగ్ ఉంది, పణమా పాశమా అని వాళ్ళకి 100 daysకి ఇచ్చారు. రా అని అది ఇవ్వకపోతే అది పట్టలేదు. పణమా పాశమా అంటే డబ్బా ప్రేమ అని ఈ రింగ్ నాకు ఇచ్చింది. బాగుండును అని. ఆమె నేను బీజేపీలో పోయినప్పుడు కూడా నాకు అంటే సినిమాలు వదిలేసి అంత డబ్బు లేదు. టోటల్ సపోర్ట్, ఇంకెవరిని అడగలేదు నేను. ఆమె సపోర్ట్ చేస్తుంది. నేను ఓడినా గెలిచిన అంటే ఒక అమ్మ అనేది ఏంటంటే, అది నేను చెప్పేది ఏంటంటే కన్న దగ్గర నుంచి అన్నం పెట్టిన దగ్గర నుంచి ఈమె దగ్గర గొప్పతనం ఏంటంటే నా రియల్ లైఫ్లో ఎక్కడ ఫెయిల్ అయినా ఎక్కడ మిస్ అయినా అన్నిటికీ సపోర్ట్ ఇచ్చింది. చెప్పకుండానే సైలెంట్గా ఉండేది, కానీ చేసేది. సడన్గా చూస్తే బ్యాంక్లో 10 లక్షలు పడింది. ఏంటంటే గెలిచిరా అని. సో ఇవన్నీ కూడా గ్రేట్ మెమరీస్ ఆఫ్ మదర్. అందుకనే అంత పూజిస్తాను నేను. సార్ కానీ మీకు ఎప్పుడు అనిపించలేదు సార్ అమ్మ నా పట్లే పార్షియల్గా ఉండాలి, లేదు అమ్మ అందరికి అమ్మలాగే ఉంది ఇంట్లో, అది అన్నలకైనా తమ్ముళ్ళకైనా మిగతా వాళ్ళందరికైనా, నా పట్ల పార్షియల్గా ఎందుకు లేరని మీకు అనిపించేదా? అంటే ఒకటి ఏంటంటే ఒక వాతావరణంలో పెరిగినప్పుడు ఇప్పుడు నా అంకుల్స్ ఆల్మోస్ట్ అందరూ అంటే మదర్ బ్రదర్స్ అందరూ కూడా నన్ను అమ్మలానే చూశారు. ఒకళ్ళు తప్ప, పేరు చెప్పను నేను. అందరూ ఆ లోటు నాకు చూపించలేదు. వాళ్ళు ఎంత మా ఆంటీ ముద్ద పెట్టేది, ఆమె ఇక్కడే ఉంది చూడొచ్చు అని ముద్ద పెట్టి ఆమె అమ్మలా పెంచేది. మా రవి అంకుల్ చనిపోయారు మొన్నే. ఆయన పాపం ఎంత హైరాణ పడేవాడు అంటే నేను చేస్తున్న వేషాలకి చేస్తున్న పనులకి టెన్షన్ పడిపోయేవాడు. ఆయన సినిమా షూటింగ్లో కూడా ఆయనే వచ్చేవాడు, ఎక్కడ తప్పుదారి పడతానని పక్కనే ఉండేవాడు. అంటే వీళ్ళంతా కూడా ఒక బాండింగ్లో తీసుకెళ్ళారు కాబట్టి నాకు బాగుంది. సరే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక చీడ పురుగు ఉంటుంది, అది ఆ ఇబ్బంది కూడా పడ్డాను. నన్ను వేరు చేయడం మదర్ దగ్గర అని చాలా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే నేను స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఇక్కడ ఒక ఎంపైర్ ఉంది, దీన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే నన్ను డిస్ట్రాయ్ చేయాలి, వాళ్ళు లాభపడాలని ట్రై చేసిన. ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీలో సహజమైంది, నేను కాదంట్లా. బట్ ఆ గ్యాప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే, నేను బిజీలో ఉన్నాను షూటింగ్లో, రాజకీయంలో, మదర్ని బ్రెయిన్ వాష్ చేసి ఒక డిస్టెన్స్ని పెంచేస్తే ఏంటిది అంటే ఏంటి ఒక నార్మల్ మదర్ సన్ లాగా లేవు. అంటే సెలబ్రిటీగా బిజీగా ఉండి నేను చూసేవాడిని. షూటింగ్ పొద్దున్న మేకప్ వెళ్ళేవాళ్ళు ఇద్దరు, మళ్ళీ సాయంకాలం వచ్చేవాళ్ళు, మళ్ళీ నాతో పలకరించేది, 1 గంట ఆడుకునేవాళ్ళం చిన్నపిల్లప్పుడు, ఇదంతా చూశాను. కానీ ఈ ఏజ్లో ఏజ్ అవుతుంటే ఎందుకు నాకు దూరంగా ఉందంటే, దూరంగా ఉంటే మీతో మాట్లాడుతుంది ఏమి లేదు, కానీ ఒక అదంటారు హ్యాండ్స్ డిస్టెన్స్. ఎందుకు అంటే ఒకటేంటంటే జాయింట్ ఫ్యామిలీలో అందరినీ బ్యాలెన్స్ చేయాలి. నేను ఒక పవర్ఫుల్ పర్సన్, ఆమె అవతల మనిషిని నమ్మింది, అన్ని పనులు అతని వల్ల జరుగుతుంది. ఓకే, సూపర్వైజ్ చేసేవాళ్ళు మొత్తం టోటల్గా హ్యాండ్లింగ్. కాబట్టి ఎక్కడ నేను దూరుతా అది డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకని భయం. ఇవంతా ఎవరు తప్పు ఎవరు చెడ్డు అని నేను అన్ను. కానీ దీంట్లో నలిగింది ఎవరంటే అమ్మ సైలెంట్గా నలిగింది, నేను భయంకరంగా నలిగాను. కానీ అమ్మకి కృష్ణ గారు ఉన్నారు, నేను ఒంటరివాడిని అయిపోయాను. బట్ ఐ న్యూ మై మదర్ లవ్డ్ మీ. కాబట్టి ఇది లాస్ట్ ఈ రింగ్ ఇచ్చింది వెళ్ళేటప్పుడు. ఒకరోజు ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక సైలెంట్ కూర్చున్నానంటే ఒక్కసారి నువ్వు ఎందుకు అందరు అమ్మల్లా ఉండవు అన్నా. అంటే ఒక్కసారి ఉండి ఏడ్చేసింది ఆమె. ఆ రోజు నుంచి బాండ్ అవ్వడం స్టార్ట్ చేసాం. కొన్ని చెప్పేది కాదు, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ నిలబడాలని. బట్ అది లాస్ట్ దాకా కూడా ఆమెకి లాస్ట్కి అర్థమైంది ఎవరు మోసం చేస్తున్నారు. నేను చెప్పేవాడిని, తిట్లు తిన్నా చెప్పేవాడిని, ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ అని. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. బట్ ఫైనల్గా ఒకటి చెప్పింది, ఎవరుంటే ఉన్నాయి, ఎవరు పోతే పోనీ,
ఇది నీది, నీ పిల్లలకి నేను చేసి పెట్టింది, కృష్ణ గారు చేసి పెట్టింది, నువ్వు హ్యాపీగా ఉండు, ఒక మాట ఇవ్వు, నీతో ఎవరుంటే వాళ్ళని నాన్నదమ్ములు లాస్ట్ వరకు బాగా చూసుకోవాలి. రోజు మార్నింగ్ అందరినీ పలకరిస్తాను, అందరికీ కాఫీతో కలుస్తాను, మాట్లాడతాను, అందరితో భోంచేస్తాను. వాళ్ళు అంతే ప్రేమ, వాళ్ళకి ఏం కావాలి ఆర్థికంగా ఇది అన్నీ కూడా అందరికీ బాగా ఇచ్చింది ఫ్లాట్స్ అన్నీ కూడా. దాన్ని వాడుకున్న వాళ్ళు బాగా వాడుకున్నారు, వేస్ట్ చేసుకున్నారు, ఎవరిది వాళ్ళు లైఫ్ అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టాక్ మచ్. బట్ నేను ఎందుకు చెప్తానంటే మా అమ్మ లాస్ట్ సఫరింగ్లో ఆ ఫ్యామిలీని కలిపి ఉంచాలన్న ప్రయత్నంలో పాపం చాలా కోల్పోయింది. బట్ ఇట్స్ ఓకే, దేవుడు ఉన్నాడు కదా. సముద్రంలో కొన్ని చెరువులు పోయినాయి అనుకున్నాను,